హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. షర్మిల. షర్మిలని ఆమె తెలంగాణలో ఫస్ట్ ఒక పార్టీ పెట్టింది. ఆ పార్టీలో తిరిగింది. అంతా పాదయాత్ర చేసింది. ఇక్కడ ఎవరు దేకలేదు, ఆమెను ఎవరు పట్టించుకోలేదు. ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కూడా భారీ ఎత్తున ప్రచారం చేసింది. ఆమె కోసం రేవంత్ రెడ్డి ఏపీ వచ్చి కూడా ప్రచారం చేశారు. సో ఆమెకిచ్చిన హామీ ఏంటయ్యా అంటే పీసీసీ చీఫ్‌తో పాటుగా ఆమెకిచ్చిన ప్రధానమైన హామీ ఏంటి? ఒక రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి ఆమెకు హామీ ఇచ్చారు. సో రాజ్యసభ సీట్ ఇంకే ఉంది, షర్మిలాకి ఇచ్చేయబోతున్నారు. కర్ణాటక నుంచి నామినేటెడ్ అవుతున్న రాజ్యసభ సభ్యుల్లో షర్మిల గారి పేరు ఉండబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం చేసుకున్నారు కూడా ఆ మీడియాలో. సీన్ కట్ చేస్తే షర్మిల గారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. ఇక్కడే కొంత వినిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత ఉంది షర్మిల పైన. ఎందుకంటే ఆమె పార్టీలోకి వచ్చి చేసింది ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుంది తప్ప ఆమె చేసింది ఏమీ లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చెప్తుంది తప్ప టీడీపీ కాంగ్రెస్ బద్ధశత్రులు ఎవరయ్యా అంటే టీడీపీ. సో అలాంటి టీడీపీ చేతులు కలిపి కేవలం ఆమె జగన్మోహన్ రెడ్డిని ఓడించే పనిలో జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత ప్రచారం, వ్యక్తిగత విమర్శలకి ఆమె టైం కేటాయిస్తుంది తప్పించి ఆమెకు ఎక్కడా కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం వల్లనే ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆమె ఏమీ చేయలేదు. ఆమెకి ఇప్పుడు రాజ్యసభ ఇవ్వటం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరో 10-15 సంవత్సరాలు అధికారానికి దూరం అయిపోద్దనే ఒక సమాచారం. దాంతోపాటుగా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా గతంలో జరిగి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు కొంత ఆలోచించాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న డీఎంకే పక్కన పెట్టి విజయ్ వైపు మొగ్గు చూపారు. రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే విజయ్ వైపు ఎందుకు మొగ్గు చూపారు? ఎవరైతే సీఎంగా ఉంటారో ఆ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీయే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ కొంత బలపడుతుంది, బీజేపీ కొంత బలహీనపడుతుంది. సో తమిళనాడులో ఆల్రెడీ వీళ్ళకి కొంత విజయ్ ద్వారా రేపు వీళ్ళు పొత్తు పెట్టుకొని ఒక కూటమిలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో విజయ్కి వచ్చే ఎంపీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. వేరేజ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు చంద్రబాబు టీడీపీ కాబట్టి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న షర్మిల కన్నా జగన్మోహన్ రెడ్డి వైపు కొంత అనుకూలంగా ఉంటే రేపటి రోజున ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఏపీలో జరుగుతున్న రాజకీయ ప్రభావాలన్నీ చూస్తే కనుక వచ్చే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కొంత ఆయనతో మచ్చిక చేసుకుంటే ఆయనతో కొంత సన్నిహితంగా ఉంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అవసరమయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి శత్రుత్వం పెట్టుకోవడం కన్నా ఆయనతో జాగ్రత్తగా ఉంటే ఆయన కొంచెం దూరం పాటిస్తూ ఆయనతో కొంచెం అంటే మిత్రుత్వం లేకపోయినా పర్లేదు, శత్రుత్వం ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకోసం షర్మిలాని ఆల్రెడీ మన ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు అంతా కలిసి పావుగా వాడారు. ఇక చాలు, చంద్రబాబు వల్ల కూడా పెద్దగా ఉపయోగం కనపడతలేదు మనకి. షర్మిలాని దూరం పెట్టి జగన్తో మిత్రుత్వం లేకపోయినా పర్లేదు, శత్రుత్వం వద్దు అన్న ఆలోచనకి రాహుల్ గాంధీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే షర్మిలాకి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా తొందరలో బీకేస్తారు. కొత్త పార్టీ పెట్టే పరిస్థితి లేదు. ఆమె అనుకున్నది ఏమీ జరగలేదు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల గారి పరిస్థితి ఏంటో తెలుసు. కాంగ్రెస్ ఆమెను దూరం పెట్టేశారు. బీజేపీలో చేరలేదు, టీడీపీలోకి వెళ్ళలేదు. కాబట్టి పాపం షర్మిల గారు రాజకీయంగా తీసుకున్న ప్రతి అడుగు తప్పటడుగే. ఇక షర్మిల గారి రాజకీయ జీవితం దాదాపుగా క్లోజ్ అనే వార్తలు వినపడుతున్నాయి.